4వ అధ్యాయము జ్ఞానయోగము. ఈ అధ్యాయములో జ్ఞాన సంబంధమైన విషయాలు ఉండటం చేత, అంటే జ్ఞాన తపస్సు, జ్ఞాన యజ్ఞము, జ్ఞాన నౌక, జ్ఞానాగ్ని, జ్ఞాన ఖడ్గము, ఇటువంటి విషయాల గురించి చెప్పడమైనది. ఆధ్యాత్మ జ్ఞానము యొక్క మహిమను విశేషంగా చెప్పడం వలన అటువంటి జ్ఞానము ఎవరికి ఎలా లభిస్తుందో చక్కగా వివరించడం, ఇంకా జ్ఞానం గురించిన విషయాలే చెప్పడం వలన ఈ అధ్యాయమునకు జ్ఞానయోగం అని పేరు పెట్టడమైనది. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. శ్రీ భగవంతుడు ఇలా పలికెను, నాశనం లేని ఈ నిష్కామ కర్మయోగమును పూర్వము నేను సూర్యునికి చెప్పడమైనది. సూర్యుడు వైవస్వత మనువునకు ఉపదేశించెను, మనువు ఇక్ష్వాకునకు బోధించెను. ఈ నిష్కామ కర్మయోగమును పూర్వము భగవానుడు సూర్యునికి ఉపదేశించిన తరువాత అతని ద్వారా క్రమంగా మిగిలిన రాజర్షులు తెలుసుకొనగలిగినారు. ఈ మహత్తర యోగము మనిషి మనస్సును శుద్ధి చేసి తన నిజస్వరూపాన్ని తెలుసుకునేటట్లు చేస్తుంది. ఈ జ్ఞానయోగమును సాధించిన వారందరూ జ్ఞానులుగా మారి ముక్తిని పొందినారు. చిత్తశుద్ధి ద్వారా మోక్షమనే ఫలాన్ని పొందటం ద్వారా నిష్కామ కర్మయోగాది రూపమైన ఆధ్యాత్మ విద్య అవ్యయమైనది అని చెప్పడమైనది. ఇంకా సత్యము ఏ కాలంలో కూడా నశించదు కాబట్టి అది అవ్యయమైనది, అంటే నాశనం లేనిది అని అర్థం. ఒకవేళ దీని ప్రచారము దేశకాల పరిస్థితుల ద్వారా హెచ్చు తగ్గులు కలిగినా ఈ జ్ఞానయోగము పూర్తిగా అంతరించదు. భగవానుడే అవతారమెత్తి దీనిని తప్పకుండా ఉద్ధరిస్తూనే ఉంటారు.